పట్టుకోండి మేడం. కూర్చుంటట్లే ఫోటో వస్తుంది అట్లే ముందు దీలా ఫోటో నీలేకబ్బా సార్ వెళ్ళండి సార్. పదికి కదా తులసి మొక్క మనం అనుకోండి, పన్నెండు అనుకున్నారా? ముట్టు పెట్టుకోండి అంతా పెట్టాలి. ఇంకో క్లాస్ పొరపాటు జరిగింది. ఐడి కార్డు ఐడి కార్డు ఫోటో దిగినట్టు వేసుకున్నాము. अल्लाह भी है उधर तुमको किसको वास करेगा लक्ष्मी गाने बेटा गुरुदेवला गुरुदेव తీస్తా ముందు మళ్ళీ ఇప్పుడు తీస్తా అయిపోయినాక. నిదానం ముక్కు మాంగోసారి
ఇంకోసారి ముక్కో ఇష్టం ముక్కమ్మా రైట్ నెక్స్ట్ ఏమండి దిష్టి తీసి అట్లా లెఫ్ట్ లెఫ్ట్ 3 ఎట్లైనా ఇట్లా 3 అట్లా 2 ఇట్లా జై బజరంగబలి చేయి కోసుకునేవు తెగలే ఎందుకు వచ్చిన వాళ్ళ రైట్ అంతేలే మామూలు న్యాచురల్ ముక్కేసే వెళ్ళిపో ఎందుకు పైన వైట్ బట్టలు ఉంది దాన్ని ఫోటో సపోర్ట్ లేని ఏది కాదు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు నూతన ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమము మా సంస్థ అధ్యక్షులు నందం నరసింహారావు ఆదేశాల ప్రకారము ఆయన సూచనలతో ఈరోజు నూతన ఆఫీసును ప్రారంభం చేశాము. నా పేరు కాకర్ల సరస్వతి. అందరికీ నమస్కారము. ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. మేము ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణము రకరకాల సమస్యలు తాడిపత్రిలో ఉన్నాయి. తాడిపత్రిలోనే కాక అనంతపురం డిస్టిక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాల డిస్టిక్ల నుంచి మాకు సమస్యలు వస్తున్నాయి. మెయిల్స్ ద్వారా అయితేనేమి, వాట్సాప్ ద్వారా అయితేనేమి, ఫేస్బుక్ ద్వారా అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితేనేమి మాకు మెయిల్స్ వస్తున్నాయి. కాబట్టి మేము సమస్యల్ని మా పరిధిలో ఉన్నంత వరకు మేము సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపు 52 సమస్యలను క్లారిటీ తీసుకొచ్చామండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగానే పేపర్కి అయితేనేమి, మీడియాకి అయితేనేమి వాళ్ళు చెప్తేనే పేపర్ కూడా ఇచ్చాము. కొంతమంది అంటున్నారు వాళ్ళ సంసారాన్ని గుట్టు రట్టు చేస్తున్నారని. అదంతా ఏం కాదండి. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇవ్వండి మేడం, ఇంకా మాలాంటి బాధితులు ఎవరన్నా ఉంటే ముందుకు వస్తారు అని చెప్పడంతోనే మేము ఇచ్చాము. ఇందులో ఎటువంటి బలాత్కారం కానీ ఇంకోటి ఏముండదండి. స్వచ్ఛందంగా రండి ప్రజలు, మీ సమస్య మా పరిష్కారం అంటూ మేము ముందుకు వెళ్తున్నాము. వెల్ ఎడ్యుకేటెడ్ అండి మా టీంలో ఉండే వాళ్ళంతా, మంచి ప్రొఫెషన్లో ఉండే వాళ్ళండి. సో మేము ఎవరి మీద ఎటువంటి అభాండాలు వేదలుచుకోలేదు. ఏ సంస్థను కూడా తప్పు పట్టమండి. మా ప్రొఫెషన్ మాది. మేము ఈ విధంగా ఇంతవరకు ఎలా చేసామో ఇక ముందు కూడా అలాగే మంచి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు భూమా నాగరాగిణి. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. మనము చింతించాలో లేక బాధపడాలో తెలియని విషయం ఏంటి అంటే, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, మనిషిగా పుట్టి మనకున్నటువంటి హక్కులకి భంగం కలిగిస్తూ ఉన్న ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. అటువంటి మానవ హక్కుల్ని కాపాడడానికే ఈ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనేది ఏర్పడిందండి. దీని ద్వారా అనేక మందికి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి పరిష్కారం చేయడం జరిగినది. కాకల సరస్వతి గారు అధ్యక్షతతో దాదాపు 60 కేసులు డీల్ చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయము. ఇది కంప్లీట్ గా ఎటువంటి పార్టీకి కానీ ఎటువంటి దీనికి కూడా సంబంధం లేదండి. కంప్లీట్ గా అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, NGOs, మానవాళికి సేవ చేయాలి, ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అంటాం. అటువంటి నినాదంతోనే ఎంతో మంది ఒక ఆర్థిక రూపంలో అవ్వచ్చు, అన్నం రూపంలో అవ్వచ్చు సేవ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి సమస్యలో ఉన్నప్పుడు వారికి మేము ఉన్నాము అని
మాట సాయం కానీ మేమున్నామన్న భరోసా సాయమే ఈ ప్రపంచంలో మానవాళికి చాలా అవసరం. సో నా భాగంగా నేను కూడా నా సేవలు చెయ్యాలి ప్రపంచానికి అని దీని హ్యూమన్ రైట్స్ లో జాయిన్ అవ్వడం జరిగిందండి. నా వంతు తప్పకుండా కృతకోకుండా వారికి న్యాయం చేయాలనేదే మా నినాదం అండి. దీని పేరే ఏంటి, మీ సమస్య మా పరిష్కారం. ఎవరుంటారండి ఈ కాలంలో, సమస్య పక్కింటోళ్ళది కనీసం ఇంట్లో వాళ్ళదంటేనే లోపలికి దాక్కునే కాలంలో మేమున్నాము మీరు రండి అనే అటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ అంటే సేవ మార్గంలో ముందుకొచ్చింది. ఇటువంటి సంస్థలో నేను పాల్పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఎవరికైనా మానవాళికి మేము ఒక్కటే చెప్తున్నాము, మీరు సమస్య అంటూ మా దగ్గరికి వస్తే పరిష్కారం కాకోకుండా పంపించేదే లేదు. ఇది సరస్వతి గారి మాట, అందరి మాటగా చెప్తున్నాం. మా టీం మెంబర్స్ అందరూ కూడా హ్యూమన్ రైట్స్ ఒక్కసారి జిందాబాద్ జిందాబాద్. అందరికీ నమస్కారము. నా పేరు అడవాల రవికుమారు, అనంతపురం జిల్లా వైస్ ప్రెసిడెంట్. నేను యాక్చువల్గా ముందుగా గత 15 సంవత్సరాల నుంచి సిమెంట్ ఇండస్ట్రీలో ఇంజనీర్గా చేసి నా సొంత సంస్థ స్థాపించి దిగ్విజయంగా 9 సంవత్సరాలు పూర్తయింది. నేను ఎందుకు దగ్గర 70 కుటుంబాలకు నేను ఉపాధిస్తున్నాను. అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, జువారి కానీ, దాల్మియా కానీ, రామ్కో కానీ. నేను స్వచ్ఛందంగా నా సోదర సమానమైన భాస్కర్ నాయుడు గారు నాకు గత 4 సంవత్సరాల నుంచి మంచి సోదరుడు, స్నేహితుడు. ఒకసారి ఏదో ఇలాగా ఫోటోలు ప్లస్ కొన్ని క్లిప్స్ రావడంతో హ్యూమన్ రైట్స్లో మంచి స్వచ్ఛంద సంస్థలో ఉన్నాడు అనే తపనతో నేను కొద్దిగా 10 మందికి సాయం చేయాలి. దాదాపు అంటే నేను తెలియని వాళ్ళకి 170-180 మందికి ఉద్యోగాలు ఇప్పించాను. దాల్మియా సిమెంట్స్ కానీ, అల్ట్రాటెక్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ. నాది ఒకటే, కష్టపడి పైకి వచ్చాము. నేను రైతు కుటుంబము. 10 మందికి సాయం చేయాలనేదే. మనం ఏదో చేస్తామని కాదు. కొందరు పరిష్కారము చేసుకోవడానికి అన్ని సోర్సెస్ ఉంటాయి, అంటే అనుకూలాలు అన్నీ ఉంటాయి. కొన్ని చెప్పుకోలేక ఆఫీసర్ల దగ్గరికి పోలేక, కొన్ని పరిష్కారానికి దిగమింగుకుంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. ఇది మన విషయంలో ఏ ఒక్కరికి చెప్పినా కానీ, దాదాపు అంటే 30 మంది దాకా ఉన్నారు మన సంస్థలో. ఏ ఒక్కరికి తెలిసినా కానీ ఆ విషయము మన గ్రూప్ టీం మెంబర్ అందరికీ సభ్యులకు తెలియజేసి, ప్రెసిడెంట్ గారికి కానీ, వైస్ ప్రెసిడెంట్ గారికి కానీ మా వీళ్ళకి తెలియజేసి దీని పరిష్కార మార్గానికి కలిసి కట్టుగా మనము పరిష్కారం చేస్తామనే నినాదంతో ముందుకెళ్తుంది. ఇది కులాలకు కానీ, పార్టీలకు కానీ ఎవ్వరికి సంబంధాలు లేదు. మానవతా దృక్పథంతో ఏర్పడిన సంస్థ మాత్రమే ఇది. ఇప్పుడు నాకు తెలిసి 55 నుంచి 60 కేసులు పరిష్కారం అయ్యాయని చాలా గొప్పగా గర్వపడుతున్నాను. ఈ విషయము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు సరస్వతి మేడం గారికి. ఆమె ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టడం కానీ, ఏదైనా కలిసి కట్టుగా ప్రోగ్రాం చేస్తామని కానీ, సహాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ, నిరుత్సాహం లేకుండా ప్రొద్దుటూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, ఇన్ కేస్ ఫ్యూచర్లో బెంగళూరు, తమిళనాడు ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎందుకంటే పరిష్కారం అవుతుందంటే సరస్వతి మేడం గారిని కాంటాక్ట్ అయితే మాకు పరిష్కారం అవుతుంది అనే దాంతో ఈ సంస్థగా మరెన్నో విజయాలు సాధించాలని భగవంతుని కోరుచున్నాను. ముఖ్యంగా నా సోదర సమానుడు భాస్కర్ నాయుడు గారికి కృతజ్ఞతలు, ఈ సంస్థలో జాయిన్ చేసినందుకు ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుత్తా భాస్కర్ నాయుడు, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ని. మా జాతీయ అధ్యక్షులు నందం నరసింహారావు సార్ ఆదేశం మేరకు మా స్టేట్ మహిళా అధ్యక్షురాలు ఉమెన్ ఫోర్ట్ కాకల సరస్వతి గారి సూచన మేరకు ఈ సంస్థ తాడపత్రిలో ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఒకటి, ఎవరైనా కానీ ఈ సంస్థ నినాదం మీ సమస్య మా పరిష్కారం. ఎవరైనా కానీ కులాల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా సంస్థ ప్రారంభమైంది. సార్ ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు, సరస్వతి మేడం గారు చెప్పినట్టు, భూమా నాగరాగిరి గారు చెప్పినట్టు ఖచ్చితంగా మన సంస్థ విధానాలు, మన సంస్థ భవిష్యత్తు ఈ జస్ట్ స్టార్ట్ అయిన 7 నెలల కాలంలోనే దాదాపు 50 నుండి 60 కేసులు దాదాపుగా పరిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు ముందుకు చేసుకుంటూ పోతుంటాము. ఒకటి, రకరకాల సంస్థలు ఉండొచ్చు, రకరకాల సేవాభావంతో ముందుకు రావచ్చు. ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీ నాయకుడినైనా, ఏ సంస్థలకు సంబంధించినైనా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఒక ఎంఆర్ఓలు కానీ, ఒక కలెక్టరేట్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక నాయకులను కానీ కలిశామంటే జస్ట్ మీ సహకారం మాకు ఉండాలని తప్ప మీరు మాకు చేయండి సార్, మీరు మాకు చేయాల్సిందని ఎక్కడా రిస్ట్రిక్షన్ ఉండవు. ఎప్పుడే కానీ ఏ సంస్థలో అయినా కానీ ప్రతి ఒక్కరు ఎవరెవరితో అప్రోచ్ అయ్యేవాళ్ళే. అంతేందుకు మన నూతన సంవత్సర శుభాకాంక్షలు మా సంస్థలో వాళ్ళు కానీ ఎవరే కానీ మేము ఎవరిని కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు, ఏ నాయకుల్ని కూడా. ఎందుకంటే అలా ఉద్దేశం ఉంటే మేము వెళ్ళి ముందే ఉండేవాళ్ళం కదా.
ఏదైనా ఎమ్మెల్యే కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఉన్నా కూడా ప్రీవియస్గా మేము అవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ మా సంస్థ ఉద్దేశం అలాంటివి కాదు. కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా పెట్టినాము కాబట్టి ప్రతిదీ సేవాభావంతో ముందుకెళ్తున్నాము. ఒకరిని విమర్శించేటప్పుడు ముందు మనమేంటని ఎవరైనా గ్రహించుకోవాలా. ఖచ్చితంగా వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ చర్యలు ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఒకటి ఏలెత్తి చూపుతున్నప్పుడు మనం ఏంటి ముందు చూసుకోవాలి. అట్లని ఒకటే చెప్తున్నాం, మాకు ప్రత్యేకంగా మహిళలనే గౌరవమే. నాకు కూడా 4 సిస్టర్స్ ఉన్నారు. నేను కూడా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్గానే ఉంటాను. మా సంస్థలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళని కూడా గ్రహించుకొని ప్రతి ఒక్కరి మీద మేము సోదర భావంతోనే ఉంటాము. ప్రత్యేకమైన విమర్శలు అనేది ఒకరిని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఏమైనా చేయొచ్చు, కానీ అది కాదు మన ఉద్దేశం. అవన్నీ విమర్శలు అనే వాళ్ళలో 100 మంది ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేరు. 80 మంది సాటిస్ఫై అవుతారు, 20 మంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అవి కూడా ఉండాలా. కానీ విమర్శలు ఏం చేయాలన్నా కూడా మంచి ఉద్దేశంతో ఉండాలా, కానీ టార్గెట్ చేస్తేనే తప్పు పద్ధతి. మేము అలా చేసినాం అనేది కాదు. మా దగ్గరికి రకరకాల సంస్థలు ఇబ్బంది పడిన వాళ్ళు వస్తుంటారు, కానీ మేమేం చెప్తుంటాము, మీరు కూడా ఆ సంస్థలో ఉన్నారు, వాళ్ళతో పరిష్కారం చేసుకుని చెప్తూ ఉంటాం. మాకు ఎవరి మీద పర్సనల్గా ఎలిగేషన్ కానీ ఉద్దేశాలు కానీ ఎవరు లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. హలో, నమస్తే అండి. నా పేరు ఉమామహేశ్వరి. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో నేను జాయిన్ కావడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది, 10 మందికి సహాయం చేయాలా, ఏదో ఒక రకంగా నా గురించి 10 మంది హెల్ప్ కావాలా అనేది. ఆ కోరిక ఈరోజు కాగర్ల సరస్వతి మేడం ఆధ్వర్యంలో, రాగిణి మేడం ఆధ్వర్యంలో నా కోరిక అనేది నెరవేరింది. అంటే ప్రతి ఒక్కరూ ఒకరికొకరు మనకెందుకులే అనుకునే ఈ రోజులలో మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నామంటే ఎంతో గర్వకారణము. అంటే ప్రతి ఒక్క సమస్య మన సమస్యగా పరిష్కారం అనేది ముందుకు పోవాలి. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఉంటారు, ఏదైనా పక్కన గొడవ జరిగితే మనకెందుకులని రారు. నేను చిన్నప్పటి నుంచి ఏ చిన్న గొడవలు జరిగినా ప్రతి ఒక్కరికి ఉండిపోయి చాలా పరిష్కారం ఇందులో జాయిన్ కానప్పటి నుంచి కూడా హెల్పింగ్ నేచర్ అనేది చిన్నప్పటి నుంచి ఒక అలవాటు. మా ఫాదర్ మాకు నేర్పించిన అలవాటు, 10 మందికి హెల్ప్ చేయాలా, ఏదో ఒక రకంగా మనకు కూడా మేలు జరుగుతుందని. అంటే ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం ప్రపంచం అంతటికి ఇట్లా హెల్ప్ చేసుకుంటూ హ్యూమన్ రైట్స్ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. హాయ్ అందరికీ, నా పేరు లక్ష్మి. అందరికీ నమస్కారము. హ్యూమన్ రైట్స్లో నేను అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. లేదులేండి. హాయ్ అందరికీ, నా పేరు లక్ష్మి. అందరికీ నమస్కారము. హ్యూమన్ రైట్స్లో నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యాను. ఇది ప్రతి ఒక్క లేడీస్కి, ప్రతి ఒక్క పరిష్కారానికి, ప్రాబ్లమ్స్కి పరిష్కారం వస్తుంది. ఇది చాలా సర్వీస్గా కూడా నేను భావిస్తున్నాను. ఇందులో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ మార్నింగ్. నా పేరు బేతపూడి విజయలక్ష్మి. నేను యోగా టీచర్ని. నేను హ్యూమన్ రైట్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా. ఇప్పుడు ప్రతి చోట ప్రతి సమస్యలు వస్తున్నాయి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మనకెందుకు అనుకుంటున్నారు. కానీ కాకర్ల సరస్వతి మేడం కానీ, భూమా రాగిణి మేడం కానీ వాళ్ళు చేసే ఒక సంస్థ నుండి వాళ్ళు చేసే పనులు మాకు బాగా నచ్చడం వల్ల మేము కూడా ఒక ఉద్యోగం చేస్తూ కూడా మేము ముందుకు ఎందుకు వచ్చామంటే, మేడం చేసే పని మాకు బాగా నచ్చింది. నలుగురికి సహాయపడడం అనేది ఇప్పుడు ఈ కాలంలో ఎవరు చేయడం లేదు. మనకెందుకని ప్రతి ఒక్కరు స్వార్థంతో ఆలోచిస్తున్నారు. ఏ స్వార్థం లేకోకుండా లేడీస్ అందరూ కలిసి ముందుకు వచ్చినారు కాబట్టి మేము కూడా ముందుకు వచ్చి చేస్తున్నాం. కానీ దీని మీద కొందరు సరిపోని వాళ్ళు కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు మా గురించి తెలిసిన వాళ్ళు మా గురించి అర్థం చేసుకోవాలి. దీన్ని ఎవరు ఏంటి అనుకోకుండా దాన్ని ఖండించాలి. ఇలా చేయడం తప్పు. ఒక సంస్థ మీద ఎవరు ఎదురు తిరిగి మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలా తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకూడదు. ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా, అంతేగాని తెలియనివి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని నా ఒపీనియన్. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలా. లేనివి ఉన్నది లేనట్లు మాట్లాడకూడదు. మేము ఎప్పుడైనా సరే లేనిది లేనట్లు మాట్లాడము, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం. లేడీస్ మీద వెళ్ళి మేడం లేడీస్ అందరికి సపోర్ట్ చేస్తున్నారంటే మేడం చేసే పని మాకు నచ్చింది కాబట్టి మేము ముందుకు వచ్చినాం. సో ఏదన్నా ఉంటే వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, అంతేగాని తెలిసింది తెలిసినట్టు మాట్లాడకండి. ఓకే, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఇక్కడ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కార్యాలయం ప్రారంభం అవుతూ ఉందని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాకేమనిపించిందంటే, దాదాపు
6-7 నెలల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కార్యాలయం లేనందువలన ఈరోజు అందరికీ తెలియజేసి కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. ఇంకా ఏమని తెలిసిందంటే సమస్యల కోసం మహిళలైనప్పటికీ మరి ఇంట్లో పనులని వదిలిపెట్టుకొని బయటకు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడడం సహజం, అది ఎందుకంటే అవసరం. ఇంకోటి నాకు ఎందుకంటే ఈ మానవ హక్కుల గురించి నేను ఎందుకు వచ్చానంటే చాలా సమస్యలు ఉన్నాయి. అది నేరుగా సామాన్యుడు ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళలేడు. అలాంటప్పుడు మరి ఇలాంటి అసోసియేషన్స్ ఉండడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది అని భావించి నేను కూడా అక్కడ వెళ్ళి సమాచారం తెలుసుకుందాము, వీలైతే నేను కూడా అందులో జాయిన్ అవుదాము అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సరే, అందరూ నా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మా రాగిని తర్వాత ఈమె నాకు పరిచయం లేదు, చూశాను కానీ పరిచయం లేదు. ఈమె తెలుసు, నాకు ఈమె భర్త తెలుసు, ఇలా ఫ్యామిలీ అంతా తెలుసు, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నా పేరు పిల్లి వెంకట రవీంద్ర, నేను రిటైర్డ్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ని. అలాగే సౌభాగ్య సింధు అని మేము దాదాపు 26 సంవత్సరాల నుంచి మరి బాల కళ్యాణ ఆశ్రమము అంటే దానికి దాదాపు 26 సంవత్సరాల నుంచి మేము కృషి చేస్తున్నాము. మాకు మంచి డోనర్స్ తాడిపత్రులో ఉన్నారు. పక్కనే మా రాగిని కూడా ఉంది. పిల్లలకు సైకిల్ కూడా ఇచ్చింది, దాదాపు 6 సైకిల్ ఇచ్చేదాన్ని. ఈరోజు బట్టలు ఇచ్చారు, ఏదో ఒకటి ఇస్తుంటారు. ఇంకా చాలా పని మీతో. అంతేకాకుండా నేను ఈ మధ్య మొన్న శ్రీశైలంలో నన్ను మత్స్యకార సంక్షేమ సమితి, ఇది RSS అనుబంధ సంస్థ, దీనికి అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షులుగా నన్ను ప్రకటించారు. మరి అలాంటప్పుడు ఇది కూడా నాకు సపోర్ట్గా ఉంటున్న ఉద్దేశంతో రావడం జరిగింది. అందరికీ శుభకామనలు, శుభాకాంక్షలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు శంషాద్ బి, నేను తాడపత్రి టౌన్ మహిళా ప్రెసిడెంట్ని. హ్యూమన్ రైట్స్లో మేము చేస్తున్న మంచి కార్యక్రమాలు అందరూ చూస్తున్నారు కదండి. కాబట్టి మీరు కూడా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కండి. ఎటువంటి సమస్యనైనా ప్రాబ్లం చేసేగల సత్తా మనం సరస్వతి మేడం గారికి ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయినా ఎంత దూరమైనా వెళ్ళి చేయగలే సత్తా మనకుంది. హ్యూమన్ రైట్స్ అంటే అదే, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరిని భయపడకుండా, ఎవరికి భయపడకుండా చేసేదే హ్యూమన్ రైట్స్. కాబట్టి ఎవరైనా చేరాలనుకునే వాళ్ళు చేరొచ్చు, జాయిన్ కావచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పొచ్చు. మీ సమస్య మా పరిష్కారం, మీ సమస్యని పరిష్కారం చేయడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాము. మీరే ముందరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హలో, నమస్తే అండి. నేను ఒక చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరికి అవకాశం అనేది వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు. దానికి సంబంధించి ఒక స్టోరీ. ఒక ఊరిలో మొత్తం వరదలు వచ్చి కొట్టుకొని పోతుంటాడు అందరు, చాలా మంది. ఒక అతను దేవుడే వస్తాడు, రక్షిస్తాడు అని ఎవరు ఏం చెప్పినా వినుకోకుండా అట్లే నిల్చొని ఉంటాడు. మొత్తం అన్ని వానలు వరదలు వచ్చి పక్షులు జనాలు మొత్తం కొట్టుకొని పోతుంటాడు. ఫస్ట్ లో ఒక పడవ అనేది వస్తుంది. రానైనా నువ్వు ఇందులో ఎక్కువ అని చెప్పి ఆయన అంటాడు, వద్దు నాకు దేవుడే వస్తాడు రక్షిస్తాడు అని చెప్పేసి రానంటాడు. అంటే రెండో పడవ వస్తుంది. మిద్ది పైన ఎక్కి కూర్చుంటాడు. మొత్తం మునిగిపోతుంటాయి, నదిలో మునిగిపోయినట్లు మొత్తము. ఆయన టెన్షన్ కాదు, దేవుడే వస్తాడు రక్షిస్తాడని. నెక్స్ట్ చిటారు కొమ్మ మీద పట్టుకొని ఉంటాడు. పట్టుకొని ఉన్న తర్వాత అప్పుడు కూడా మూడో పడవ వస్తుంది. రానైనా అంటే నేను రాను అని చెప్తాడు. ఆయన ఏకంగా చనిపోతాడు. చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుడిని అడుగుతాడుకుంటా, దేవుడా నిన్ను ఇంతగా మొక్కుతున్నాను, నన్ను ఎందుకు రక్షించలేదు అని అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఓరే తిక్కోడా, నీకు 3 అవకాశాలు ఇచ్చాను, మొదటి పడవ, రెండో పడవ, మూడో పడవ, కానీ నువ్వు యూజ్ అనేది చేసుకోలేదు అని చెప్తాడు అనమాట. అంటే దీని బట్టి మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ లో జాయిన్ కావాలని వచ్చింటుంది అవకాశం, కానీ ఎవరు వినియోగించుకోలేరు. ఈ అవకాశము మాకు వచ్చింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పేరు రామ తులసి, నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఉమెన్ కోర్ట్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను ఈ మేడం స్టేటస్ ద్వారా ఈ హ్యూమన్ రైట్స్ దాంట్లోకి వచ్చాను. చాలా మంది సమస్యలతో ఉన్నారు, బయటికి రాలేని వాళ్ళంతా.
కానీ ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేట్ అవుతుంది, కోర్టులకు వెళ్ళినా లేట్ అవుతుంది. కానీ ఈ హ్యూమన్ రైట్స్ సంస్థకు వస్తే ఇరుపక్షాలను విచారించి రెండు వైపులను సర్ది చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి మేడం ప్రతి సమస్యను పరిష్కార మార్గంగా చూపుతుంది. ఈ కాకర్ల సరస్వతి మేడం ఎన్ని కేసులో పరిష్కారం చేసింది. మాకు ఈ మేడం మాకు కొన్ని సూచనలు ఇచ్చి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ టీంలో ప్రతి ఒక్కరిని ఎక్కువ తక్కువ అనేది లేకుండా అందరము అంతా ఒకటే అనే ఒకే కుటుంబం లాగా మేడం మమ్మల్ని చూసుకుంటుంది. ఈరోజు మాకు మా ఆఫీస్ ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటుంది. అందరికీ మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన కాకర్ల సరస్వతి మేడంకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు పద్మజ. తాడిపత్రి డిస్టిక్ వైస్ స్పీకర్గా జాయిన్ అయినానండి. నాకు కూడా హెల్పింగ్ నేచర్ అంటే చాలా ఇష్టము. అక్క మా మేడం గారు సరస్వతి మేడం గారు రోజు స్టేటస్ చూసేది నాకు హ్యాబిట్, బాగా మంచిగా పెట్టేది. అది చూసిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఒక మహిళా సంఘం నుంచి మనం ఇలా చేస్తున్నాం అనేది తెలిసింది నాకు. బయట సమస్య ఒకటి ఉండాలంటే ఆ 10 మంది ఆడవాళ్ళు గుమ్ము కూడుకుంటారు, వీధిలో మాత్రం బాగా చర్చించుకుంటారు, ఎవరిది పరిష్కారం చేస్తామని ముందుకు రారు. కానీ అలాంటిది సరస్వతి మేడం గారు ముందుకు వచ్చి మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి దీంట్లోకి సమస్యలకు ఇచ్చిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది. ఎలాంటి సమస్యలైనా మనం చేయగలుగుతాము అని చెప్పి అనుకున్నాము. మీ సమస్య మా పరిష్కారము అని ఎవరైనా కానీ ఈ సమస్యలకు వచ్చి బాగా ముందుకు వచ్చి జాయిన్ అయితే చాలా బాగా అందరితో పాటు ముందుకు పోరాడదాము, అన్ని సమస్యలు మనము పరిష్కారం చేయగలుగుతాము అనేసి నేను అనుకున్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఓపెనింగ్ ఉండింది. మేమందరం ఒక హౌస్ అనేది తీసుకున్నాం. ఇక్కడికి వస్తే మీ ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని పరిష్కారాలు చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.